హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేపటికి మన ఇంట్లో దోసకాయ, ఎండి చేపలు, టమాటా పులుసు అండి. దానికి గాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి దోసకాయలు చూస్తున్నారు కదా, నేను చక్కగా నీట్గా కట్ చేసుకుని చెక్కు తీసి ఈ విధంగా పెట్టేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకోండి, త్వరగా మగ్గుతాయి. అలాగే వీటిని జల్లలు అంటారండి. వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 3 టమాటాలను సన్నగా కట్ చేసేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు ఈ విధంగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కగానే దానికి తగినంత ఆయిల్, కూరకు తగినంత ఆయిల్ని వేసుకోవాలండి. చూస్తున్నారుగా, నేను కొంచెం ఆయిల్ వేసాను, ఎందుకంటే ఎక్కువగా కూర వండుతున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ కానీ వేసానండి. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేడెక్కగానే మనం తీసుకున్న జల్లల్ని ఈ విధంగా నీట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, ఎందుకంటే ఇలా వేయించుకోవడం వల్ల దీనికి ఉన్న నీసు వాసన అన్నది పోతుంది. ఏ డ్రై ఫిష్ అయినా ముందుగా ఈ విధంగా వేయించుకోండి, అప్పుడు దీనికి ఉన్న స్మెల్ కానీ అలాగే ఏదన్నా పచ్చి వాసన అవి పోతాయండి. సరేనా? ఇట్లా వేయించేసుకుని పక్కకు తీసేసుకోవాలి. అదే ఆయిల్లో మనం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అన్నది వేయించుకుందామండి. చూసారుగా, పచ్చిమిరకాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఈ విధంగా ఇవి వేయించుకోవాలండి. నూనెలో బాగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకున్నాము. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే మనం వేసేది టమాటా పులుసు కాబట్టి అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూస్తున్నారుగా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు అన్నది యాడ్ చేసుకుందామండి. ఇట్లా ఉప్పు, పసుపు అన్నది 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు అన్నది వేసుకున్నానండి. చాలా పోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. అట్లా తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసుకుందాము. ఇవన్నీ కూడా శుభ్రంగా కలిసే విధంగా గరిటతో నీట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు టమాటా వేసిన తర్వాత బాగా మగ్గాల్సి ఉంటుంది. టమాటా బాగా మగ్గాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. చూసారుగా, 5 నిమిషాల తర్వాత మనం బాగా మగ్గిందండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా గరిటతో కలుపుకుందామండి. దోసకాయల నుంచి వాటర్ అన్నది మనకి బాగా వస్తుంది కాబట్టి ముందు దోసకాయలు వచ్చిన వాటర్తోనే మనం దోసకాయని ముక్కని మగ్గనివ్వాలండి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు అట్లా ఉంచుకుందాం. చూసారా, వాటర్ అన్నది ఎట్లా వచ్చిందో దోసకాయల నుంచి ఇట్లా వస్తుంది కదండి వాటర్ అన్నది. ఇప్పుడు ఈ వాటర్ ఇట్లా ఉన్నప్పుడు మనం దీనికి తగినంత కారాన్ని, అంటే కూరకు తగినంత కారాన్ని మనం యాడ్ చేసుకుందామండి. నేనైతే 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే 4 పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదండి. కొంచెం పచ్చిమిరకాయలు ఘాటుగానే ఉన్నాయి, అందుకని 3 స్పూన్ల కారం సరిపోతుంది. చూడండి, మొత్తం కూడా కూర అంతా కూడా కారం కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు 2 నిమిషాలు ఇట్లా కారం మగ్గే వరకు ఉంచుదామండి. తర్వాత కూరకు తగినంత వాటర్ అన్నది పోసుకుందాము. చూసుకున్నారు కదా, నేనైతే ఒక కూరకు తగినంత వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న జల్లలను కూడా వేసేసుకోవాలి ఈ టైంలోనే, ఎందుకంటే ఈ వాటర్లో ఉడకాలి. ఇప్పుడు మొత్తం కలిపేసి ఈ విధంగా చక్కగా నీట్గా కూర అన్నది దగ్గర పడే వరకు మనం మగ్గనివ్వాల్సి ఉంటుందండి. ఇట్లా మొత్తంగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మధ్యలో. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు చూసుకుందామండి. 10 నిమిషాల తర్వాత 10 నిమిషాలు కూర ఉడికిన తర్వాత కూర ఈ విధంగా దగ్గర పడిపోయింది కదండి. ఎంతో టేస్టీ అయిన దోసకాయ ఎండి చేపల కూర అన్నది రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే నేను చూపించిన విధానం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఆల్.